ఏం పోతాంరా కాలేజీకి? మనం ఒక్కటే బంక్ కొడితే బాగోదు, మనతో పాటు మిగతా వాళ్ళని కూడా తీసుకెళ్లాల్సిందే. రిస్క్ చేసినా పర్లేదు, బంక్ కొట్టియాల్సిందే. ఫస్ట్ క్యాండిడేట్ ఎవరు? ఈరోజు కాలేజ్కి వెళ్ళాలిరా, రేపు వెళ్దాం మూవీకి. ఓసే మోనిక, హా ఏట్రా దొరికింది. రా 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 రా. చెప్పు అవినాష్. ఏంటి కాలేజీకి వెళ్తున్నావా? లేదు, కలకత్తాకి వెళ్తున్నాను. ఇది కూడా పంచులేస్తుంది. అయ్యో ఏం లేదు, ఇవాళ ఫ్రెండ్షిప్ డే కదా, మన వాళ్ళంతా బంక్ కొడదాం అనుకుంటున్నాము. ఏమంటావు? ఫ్రెండ్షిప్ డే ఆగస్టులో కదా. అంటే ఈరోజు తెలుగు ఫ్రెండ్షిప్ డే, ఈ మధ్యన బడ్జెట్లో చేర్చారు. ఓ, పాలిటిక్స్ లో గ్రిప్ లేదు కదా, అందుకే తెలియలేదు. అయినా ఈ రోజు నేను క్లాస్కి వెళ్ళాలి అవినాష్. అంతేలే, రాత్రంతా బాయ్ ఫ్రెండ్తో గంటలు గంటలు ఫోన్ మాట్లాడేదానికి మాత్రం టైం ఉంటుంది, ఫ్రెండ్స్తో బంక్ కొట్టేదానికి పిలిస్తే మాత్రం టైం లేదంటారు. అంతేలే. కుదరదు అవినాష్, ఈరోజు ఇంపార్టెంట్ క్లాస్ ఉంది, సో వెళ్ళాలి. సరే వెళ్ళు. అంతేలే, ఈ కాలంలో బాయ్ ఫ్రెండ్కి ఇచ్చే వాల్యూ ఫ్రెండ్స్కి ఎక్కడిస్తున్నారులే. వెళ్ళిపో, వదిలేసి వెళ్ళిపో, క్లాస్కి వెళ్ళిపో. అయ్యో, బాగా ఫీల్ అవుతున్నట్టున్నాడు. అంత పెద్ద సెంటిమెంట్ డైలాగులు ఎందుకులా అవినాష్? సరే, బంక్ కొడదాం. పొద్దున్న టిఫిన్ తక్కువైంది. గజబల్టు చందు మామ, ఇట్రా. ఎరా క్లాస్కి వెళ్తున్నావా? లేదా క్యాంటీన్కి వెళ్తున్నా. సారీరా, నిన్ను అడగకూడని క్వశ్చన్ అడిగాను. ఎప్పుడు క్యాంటీన్లో ఏం తింటావు? అదే ఇడ్లీ, దోశ, పొంగల్, వడ. ఈరోజు మోనికా బర్త్డేరా? నా బర్త్డే. హ్యాపీ బర్త్డే. పార్టీకి వస్తే చికెన్ 65 ఇప్పిస్తానండి. పొద్దున్నే తినొచ్చాక అవి. చికెన్ 65 కాదు, ఏంటది? చికెన్ బిర్యానీ కదా. బిర్యానీ అంటరా? క్యాంటీన్లో ఎప్పుడైనా తినొచ్చుగా, బిర్యానీయే తిందాం. అవునరా, నాకు డౌట్, నువ్వు రోజు క్యాంటీన్కి వెళ్ళేటప్పుడు బ్యాగ్ ఎందుకు? అమ్మమ్మ ఇంటర్వ్యూలో తినడానికి తిను బండారాలు పంపింది అవి. ఏదో ఒక రోజు నీ బండారం బయటపడుతుంది రే. ప్రశాంత్ గాడు అంటే ఇంత సీరియస్గా వస్తున్నాడు? క్లాసిక్ టైం అవుతుంది. ప్రశాంత్ ఇట్రా. వీడేంటి టైంలో పిలుస్తున్నాడు? చందు ఇట్రా. చెప్పు. ఏంట్రా? ఎరా క్లాస్కేనా? యాడు క్లాస్కి వెళ్ళాలి. రే, చిరంజీవి సారు 14 పేజెస్ అసైన్మెంట్ ఇచ్చాడ్రా, వెళ్తావా? నిన్న క్లాస్కి వచ్చాను కదా, ఏమి ఇవ్వలేదే. వీడు క్లాస్కి వెళ్ళేవాడు కదా. అదే నువ్వు సెకండ్ పీరియడ్లో లాస్ట్ బెంచ్లో కూర్చొని నిద్రపోయావే, అప్పుడు ఇచ్చాడ్రా. 14 పేజెసే కదా, రాసేసి వెళ్ళిపోతాలే. వీడు రాసినా రాసేస్తాడు. 14 పేజెస్ కాదురా, 140 పేజెస్ రా. అవునా? 140 పేజెసా? రాయడం కష్టమేలే, ఎల్లను. రే నాన్ సించరు ఎట్రా. ఎవడ్రా నాన్ సించరు? మీరేరా నాతో సింకులో మాట్లాడండి. రా 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 రా. ఎరా కాలేజ్ మానేస్తావా? ఇందాకే ఇడ్లీ తినేసి వచ్చారా? ఈడు నాన్ సింగ్ తగలయ్యా, మనం ఒకటి అడిగితే ఇంకోటి చెప్తా ఉంటాడు. ఎరా పొద్దున ఏం తినేసి వచ్చావు? ఇప్పుడే కాలేజ్కి వచ్చాను రా. బా, కాలేజ్ మానేద్దామా? ఓకే. అమ్మయ్యా, ఇదైనా సింకులో చెప్పాడు. ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు? ఇటు రారా, నీతో మాట్లాడాలి. చిరు, టైం ఎంత అయింది? హే, మీ ఫ్రెండ్ సుధా నంబర్ ఏంటి? నాన్ సింక్. షట్, నంబర్ అడిగితే కూడా నాన్ సింక్ అంటారా? షట్. జీవితంలో ఏదో ఒకటి సాధించి కాలేజ్ పరువు నిలబెట్టాలి. శ్రీకాంత్, వస్తానా. ఏంట్రా? రే క్లాస్ బంక్ కొడతాంరా. బంకా? వీడు రాడేమో. ఇందాక నుంచి ఎవడు అడగట్లే అని చూస్తున్నా. నడు పోదాం.
ఆ, ఈ రోజు బంక్ కొట్టాం కదా, ఫుల్ ఎంజాయ్ చేద్దాం. చేసుకుందాం. మౌనిక ఇల్లు పోతున్నాడు. నీ అబ్బా. ఏయ్ ఇంతకు నీకు 2 to 7 లో మార్కులు వచ్చాయి? మస్తు ప్లాన్ చేశారు అబ్బాయి. బంక్ కొడదాం. రమేష్ అన్న వచ్చిండా? సూపర్ రా. ఏ రమేష్ అన్న పద, రా, ఎట్రా? రా. బంక్ కొడదాం. పెద్దనా, క్లాస్ కొద్దు నేను చెప్తానా, ఈ వయసు నువ్వు క్లాస్ పోతే అందరం నవ్వుతారు, ఓకేనా? అది సూపర్. వీడు ఎప్పుడు తమిళ్ లేదా? ఏ సరే సరితో క్లాస్ గుర్తు జరుగుతావు, నువ్వు ఎప్పుడు అమ్మాయి కోసం పోతున్నావు, అది ఒకసారి మాత్రం పెట్టేసి, ఓకేనా? ఓకే. నమస్తే చదువుతున్నా. వాడంతా రాసి వదిలేసి. వీడు వాడరా. హే గైస్, మన వాళ్ళంతా వచ్చేసారు కాబట్టి ఇలా వెళ్తే వాచ్మెన్ పట్టుకునే అవకాశం ఉంది, అందుకని గోడ దూకెళ్దాం. కమాన్ మ్యాన్, ఇట్స్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. చాలు కానీ పోదాం బా. వచ్చేసాం రా. అయ్యో, ఏంటి గోడ ఇంత పెద్దగా చూస్తే ఉంది? తెలియలేదు కానీ మన గోడ మాహిష్మతి సామ్రాజ్యం కంటే పెద్ద గోడగా ఉందిరా. పెద్దనా, ఎక్కు. షరతుగా ఎక్కేసాడు రా, వాడి హైట్ గోడలు ఎక్కేది కరెక్ట్ జాబ్ రా. ఎట్టైనా ఎక్కు. Come on రా. చెయ్యి, చెయ్యి. శ్రీకాంత్ చెయ్యి. చెరుతో చెయ్యి. ఎవరు చూడట్లేదు కదా, దూకురా. అబ్బా, శ్రీకాంత్ దూకి. గజపల్లు జాగ్రత్త, కింద గాజు ముక్కుంది, గుచ్చుకుంటుంది. దుకు. అమ్మ వదిలి ద్రోహి. అయ్యో, నేనే లాస్ట్ ఎక్కాను. అరే పట్టుకో. అమ్మా. Yes రా, మనం దూకేద్దాం, సాధించాం రా. సూపర్ రా. కాలేజీ పీడ వదిలేసాం, వాళ్ళెవడు ఆపలేడు. జింగుచిక, జింగుచిక, జింగుచిక. రే, రవి సార్ ఏంటి ఇంత స్టైల్ గా వస్తున్నాడు కాలేజ్ కి? రే రే, అది తిరగద్దాం రా. రవి సార్ క్లాస్ లో డౌట్ ఉంది సార్, ఇటు రండి. కమింగ్. తెలవకూడదా? యదవ. ఈ ఇంట్రా ఇరికిచ్చావు. మీరేంటి ఇక్కడ ఉన్నారు? కాలేజ్ కాలేజ్కి వెళ్తున్నాం సార్. ఏంటి సార్, టీ షర్ట్ కోటిలో కొన్నారా? కోటిలో కొంటే నీకంటే ఊటిలో కొంటే. ఎక్కడేం సార్ వన్ నాంది సార్, వన్ పట్టించుకోదు, మీరు చెప్పండి. ఓకే, అది మీకు విషయం చెప్పాలి. ఏంటి సార్? ఈరోజు హాలిడే కదా. హాలిడేనా? అందరి దగ్గర గోడ చూపించాం కదరా. మీకు తెలీదా? తెలీదే. అది ప్రిన్సిపల్ గారు రెండో పెళ్లి చేసుకున్నారని మొదటి పిల్లని కాలేజ్ బంద్ చేసింది. షష్టి పూర్తి చేసుకోవాల్సిన వయసులో రెండో పెళ్లి చేసుకున్నాడా? థు. మీరు కాలేజ్ లేనప్పుడే వచ్చారంటే రేపటి నుంచి రెగ్యులర్ గా వస్తారు కాదు. అందరూ గుర్తుంటారు, అందరినీ చెక్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్, మీరు బయలుదేరండి సార్. ఐ లైక్ యూ. థ్యాంక్ యూ. బాయ్ సార్. ఆడి రోజు బాగా గొడవలు రా. అయ్యో, ఎక్కడ కొడుతున్నావ్? వద్దురా, ప్లీజ్ రా. ఏ, ఆపండి రా. నాకైతే బుద్ధి లేకొచ్చినా, మీరంతా హాలిడే రోజు దానికి వచ్చినారా? నన్నే కొడతారా? గజపల్లు వయసులో పెద్దవాడు వదిలేస్తే నన్ను కొడతావు, పెద్దనా? చెడపకురా, చెడేవు. కాలేజీకి వెళ్దాం రా. ఏం పోతాం రారా, క్లాస్ బంక్ కొడతాం. పెద్దనా అవుతుంది, పెద్దనా నీ కొడుకు వయసు ఉంటుంది పెద్దనా నాకు.